నో నీడ్ టు సే. కిరణ్ గారు, ఆ పాట గురించి, సంగీతం గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? ఆ రైటర్, ఆ సాంగ్ రాసింది కూడా డైరెక్టర్ గారని విన్నాను. సో అది చాలా డెప్త్గా ఉంది సార్. చాలా కొన్ని సాంగ్స్ని మనం మైండ్లో అలా వింటూ లేదా అలా ప్లే చేస్తూ ఉంటాం. ఇఫ్ యూ ఆర్ అవేర్, మీరు చూసుండరేమో మైట్ బి, ఆ సాంగ్ కింద మీరు కామెంట్స్ చూస్తే ఈ సాంగ్లో ఏదో ఉంది బ్రో, ఐమ్ కీప్ లిజనింగ్ అట్ కొంతమంది, ఈ పాట ఒక మైల్ స్టోన్లో ఉండిపోద్ది మీ కెరియర్లో అని కొంతమంది, టాప్ సాంగ్స్లో ఉంటుందని కొంతమంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఆ సాంగ్కి. సో హౌ డూ యూ ఫీల్ ఇట్? అసలు ఆ పాట ఫస్ట్ వినేది మీరే కాబట్టి విన్నప్పుడు ఎలా అనిపించింది? చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. టీజర్కి శామ్ గారు ఫస్ట్ టైం కంపోజ్ చేశారు అది, ఈ పాటతో. ఐ ఫెల్ట్ అరే ఎలా ట్రీట్ చేశారు ఈ సాంగ్ ఇది అని. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు శామ్ గారు, బికాస్ ద ఐడియా కేమ్ ఫ్రమ్ హిమ్. దెన్ కరుణ్ రావు రాసిన లిరిక్స్ కానీ, భాస్కర్ పట్ల గారు రాసిన లిరిక్స్ కానీ అమేజింగ్. ఐ మీన్ లవ్ విత్ దట్ సాంగ్. నేను యూజువల్గా నా సాంగ్స్ ఏదైనా ఇటుగా నచ్చుతాయి, చాలా సాంగ్స్ నచ్చుతుంటాయి మన సాంగ్స్. బట్ ఈ సాంగ్ రిలీజ్ అవ్వగానే నేను వీడియో చేసి పెట్టాలనిపించింది, టు థ్యాంక్ మై టెక్నీషియన్స్. ఆ సాంగ్కి అంత నచ్చేసింది నాకు. నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాట అయితే అవుతుంది కన్నాని సాంగ్. సో ఈ సాంగ్ విన్నప్పుడు రహస్య గారు, మీ బెటర్ హాఫ్ రెస్పాన్స్ ఏంటి? చాలా బాగా నచ్చింది. సో తీరం ఆవిడే అని అన్నారా? అంతేం అనలేదు కానీ తనకు బాగా నచ్చింది. ఓకే. సో ఈ విషయంలో పర్టికులర్గా దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేసాడో తెలుసా? మనిషి మోసం చేయడం స్టార్ట్ చేసినప్పుడు. ఆయన క్యారెక్టర్, మీ ఫాదర్ క్యారెక్టర్ ఇందులో చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది చూసిన ఒక స్కెన్లో. సో ఆయన క్యారెక్టరే, అంటే ఐ మీన్ ఆయన క్యారెక్టరైజేషనే మీ క్యారెక్టరైజేషన్ చేంజ్ చేస్తుంది అని అనుకోవచ్చా సినిమాలో? 100% అనుకోవచ్చు అండి. బట్ ఫ్లాష్ బ్యాక్ టు ఎక్కువ ఉండి అది ఏముండదు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. ఒక ఎమోషన్ ఏం జరిగింది అన్నది చాలా క్యూట్గా చెప్తాం, బట్ ఇట్ విల్ గివ్ అన్ ఇంపాక్ట్. వాట్ ఈస్ ద టైమ్ లెంత్? 2:20. 2 hours 20 minutes. యా, 2 hours 30 minutes ఐ థింక్. యా, 2 hours 30 minutes. March 14th ఈ మూవీ వస్తూ ఉంది. సో ఈ మూవీ మీరు ఎక్స్తో చూడాలి అని మాకందరికీ పిలిపించారు. అండ్ ఆఫ్ కోర్స్ నేను కూడా చూస్తాను భయ్యా అని అన్నారు. మీరు ఫోటోనే కదా? నో, ఐఎమ్ గోయింగ్, నేను ప్లాన్ చేసుకుంటున్నా నా ఎక్స్తో, నా ప్రజెంట్తో వెళ్ళాలని. సూపర్, వెరీ గుడ్, ట్రై. నో మీ మాటల ఇన్స్పిరేషన్తో నేను ప్లాన్ చేసుకుంటున్నా. సో ఇద్దరు నన్ను కొట్టరు కదా? అస్సలు కొట్టరు. ట్రస్ట్ మీ. మీరు వెళ్ళండి, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు విల్ కమ్ విత్ ఎ స్మైల్. మంచి ఏరే బాగా చెప్పారు కదా అన్నది. సో మీరైతే పిక్ రివీల్ చేస్తారా మరి? నేను చూస్తున్నాను అని. ఇదిగో నా లవ్, నా ఎక్స్ ఉంటుంది కదా పక్కన. రియల్ లైఫ్ కాదు, ఇప్పుడు ఈ సినిమా నాకు తప్పదు కాబట్టి దీన్ని. ఓకే. సో వాట్ డూ యూ సే, ఈ సినిమా మూవీ స్టోరీ మీ రియల్ లైఫ్కి ఎనీ కనెక్షన్ ఉందా? ఏమైనా కనెక్షన్ ఉందని అనిపించింది? Connection actually ledu, but of course whenever you're in love there are different emotions that you feel. I think whoever has been in love Dilruba to chala connect avutundi. That's what I was saying, you know, boys ki Sidhu ki and girls ki Anjali ki. So that connect is for sure. So I'm sure everyone has been in love, so everyone has to watch Dilruba. Sure. Emotional ga act చేస్తున్నప్పుడు